వీడియోలు తీస్తారు, అవన్నీ ప్రొజెక్ట్ చేస్తారు. కానీ ఇప్పుడు ప్రభుత్వం అధికారంలో వీళ్ళే ఉన్నారు. పోనీ ఇదివరకు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వీళ్ళు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడు కూడా అదిగో దానికి ఇచ్చారు దీనికి తాగిచ్చారని చెప్పి రాసుకొచ్చారు. ఇప్పుడు అట్లా ఉంటే రాసుకొచ్చేవాళ్ళు. ఈవెన్ వాళ్ళంతటా వాళ్ళు తాగుతున్నా ఈ బొమ్మ వేసి చెప్పేవాళ్ళు. అది కుదరలేదనుకుంటా. వాళ్ళంతటా వాళ్ళు ఎగబడి వస్తున్నారు కాబట్టి దాన్ని కంట్రోల్ చేయాలంటే జనానికి జగన్ దొరకకూడదు, జనంతో జగన్ స్పీచ్ ఇవ్వకూడదు. జగన్ స్పీచ్ ఇవ్వడం బిగిన్ చేస్తే టెంపర్ వస్తుంది, క్రియేట్ చేయగలదు. వెంటనే అతను నత్తిగా మాట్లాడాడు, నంగిగా మాట్లాడాడని కొన్ని తీస్తారు. అది ఇంతకు ముందు ఈయన దగ్గర ఉంది, మిగతా వాళ్ళ దగ్గర కూడా ఉంది అట్లాంటి నంగి మాట్లాడలేదు. బట్ లోపాలు ఎత్తుక్కోవడం లోపం ఎత్తినట్టున్నారు కదా. నందిగం సురేష్ అవమానం జరిగింది, కారు ఎక్కనివ్వలేదు, ఆయన లోపలికి రానివ్వలేదు, ఒక దళిత మాజీ ఎంపీకి అవమానం. అవును, మరి పాపం అతని పేరు ఏంటది, అయోధ్య రామిరెడ్డి లేకపోతే ఇంకొక ఆయన ఉన్నాడు కదా, అప్పిరెడ్డిని కూడా ఎక్కనీయలేదు అనుకుంటా. మరి వాళ్ళకు కూడా అగ్రవర్ణాలకు అవమానం జరిగినట్టు అక్కడ. బేసిక్గా అక్కడ ఏంటి, తను వెళ్తున్నాడు, ఆయన నందిగం సురేష్ చెప్పాలి కదా నేను ఎక్కుదామంటే నన్ను ఎక్కనీయలేదు అనేది. నందిగం సురేష్ ఎక్కాలనుకోడు, తనకి తెలుసు, అక్కడ దగ్గరికి వెళ్ళి పలకరిచ్చేసి వెళ్తాడు అతను, అంతే కదా. కాబట్టి ఎవరి ఇష్టం వాళ్ళది. ఇప్పుడు ఒక్కటి మాత్రం కాన్సెప్ట్ క్లియరు, రెండు కోణాలు కనబడుతుంది. ఒకటి జగన్కి ప్రెషర్ పెంచి అతన్ని ఆపేయటం నెంబర్ 1, లేదా జగన్కి ఖర్చు ఎక్కువ పెట్టించడం. ఇక ఇప్పుడు ఏం చేయాలి, జగన్ ఎక్కడికైనా పోవాలి.